నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను సుష్మా ఇక డీటెయిల్స్ చూద్దాం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు సినీ నటుడు నారా రోహిత్ తండ్రి రామూర్తి నాయుడు మృతి చెందారు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు 1994లో టీడీపీ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన రామూర్తి నాయుడికి భార్య ఇందిరా కుమారులు నారా రోహిత్ గిరీష్ ఉన్నారు చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్ తన కార్యక్రమాలను రద్దు చేసుకుని ఇవాళ ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు మరి కాసేపట్లో తిరుగు పయనం కానున్నారు నారా రామూర్తి నాయుడు 1952లో ఉన్నార ఖర్జూరా నాయుడు అన్ననమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు రామూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వారిలో ఒకరు నారా రోహిత్ కాగా మరొకరు నారా గిరీష్ రామూర్తి నాయుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 14వ తేదీన ఏఐజీ ఆసుపత్రిలో చేరారు గుండె సంబంధిత సమస్యతో ఆయన బాధపడుతున్నారు గుండె సంబంధిత సమస్యతో ఆయన బాధపడుతూ ఈరోజు 12:45 తుది శ్వాస విడిచినట్లు మధ్యాహ్నం 12:45 మరణించినట్లు ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు ఇక మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి బయలుదేరినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన తమ్ముడి అనారోగ్య పరిస్థితి తెలుసుకుని ఆయన తిరుగు ప్రయాణమయ్యారు హైదరాబాద్కి ఏఐజీ ఆసుపత్రికి ఆయన మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు ఇప్పటికే ఆయన ఆరోగ్య సమస్య తెలిసిన వెంటనే ఆయన దారిలో ఉండగానే తమ్ముడి మరణ వార్త కూడా చంద్రబాబుకు తెలిసిపోయింది హీరో నారా రోహిత్ ఎంగేజ్మెంట్ రీసెంట్గానే జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే ఆయన పెళ్ళి ఇంకొద్ది రోజులు ఉంది అనగా తండ్రి మరణ వార్త ఆ కుటుంబానికి పెద్ద లోటనే చెప్పాలి ఎందుకంటే కుమారుడి పెళ్లి చూడకుండానే ఆ తండ్రి చనిపోయాడని కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది ఇప్పటికే కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కొక్కరిగా ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు మంత్రి నారా లోకేష్ కూడా హైదరాబాద్కి చేరుకున్నారు
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. గిరినాథ్ రెడ్డి, చెప్పండి, ఇప్పటికే ఆసుపత్రికి ఎవరెవరు కుటుంబ సభ్యులు చేరుకున్నారు? రామ్మూర్తి నాయుడు మరణ వార్త విని కుటుంబ సభ్యులు ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పటికే నారా రోహిత్ కూడా హైదరాబాద్కి చేరుకున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్, ఏదైతే సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అయితే ఇవాళ మధ్యాహ్నం అయితే 12:45 ప్రాంతంలో కూడా సరే మృతి చెందినట్టు కూడా సరే హైదరాబాద్ లో ఉన్నట్టు ఏఐజీ హాస్పిటల్ వర్గాలు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని కూడా సరే 9వ ఫ్లోర్ లో ఉన్నటువంటి B3 లో కూడా సరే ఆయన మృతదేహాన్ని పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ నెల అయితే 14వ తేదీ కూడా సరే ఆయన అనారోగ్యం కారణం కూడా ఏఐజీలో ఆసుపత్రిలో చేరాడు రామ్మూర్తి నాయుడు. ఆయనకి కార్డియాక్ అరెస్ట్ రావడం, దాని తర్వాత ఒక కొలికి తీసుకోవడానికి కూడా సరే వైద్యులు ఆయనకు ఒక స్ట్రెంత్ వేసిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ కూడా సరే అతనికి అయితే శ్వాస వ్యాధితో కూడా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరోసారి కార్డియాక్ అరెస్ట్ రావడంతో కూడా సరే ఇవాళ 12:30 కూడా సరే ఆయన మృతి చెందినట్టు కూడా ఏఐజీ వర్గాలు అయితే కూడా ఇప్పటికే ఒక అధికార ప్రకటన చేసిన పరిస్థితి అయితే. మరోవైపు అసెంబ్లీలో ఉన్నటువంటి ఏదైతే రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో తెలియడంతో అట్టే మంత్రి నారా లోకేష్ కూడా సరే ఉటావిటినా కూడా సరే హైదరాబాద్ ఏఐజీ కూడా ఆయన చేరుకున్న పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటల నుంచి కూడా ఆయన ఆసుపత్రిలోనే ఉన్నట్టు పరిస్థితి అయితే కూడా ఉంది. ఇవాళ అదే విధంగా ఉన్నటువంటి ఏదైతే తన కుమారుడు అయితే సినీ నటుడైనటువంటి రోహిత్ కూడా సరే ఆసుపత్రికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైతే ప్రస్తుతం ఏఐజీ వర్గాలు అయితే 12:45 ప్రాంతంలో మృతి చెందినట్టుగా ఏదైతే రామ్మూర్తి చెందాడని ప్రకటించడంతో కూడా సరే ఆయన చూడడానికి కూడా సరే ప్రముఖులందరూ కూడా సరే అట సినీ రంగానికి సంబంధించి కాదు రాజకీయ రంగానికి కూడా సంబంధించిన వ్యక్తులు కూడా సరే ఉటావిటి అక్కడికి ఆసుపత్రి వర్గాలకైతే వస్తున్న పరిస్థితి అయితే కూడా చాలా స్పష్టంగా అయితే కూడా కనిపిస్తుంది. ఏదైతే గతంలో 1990లో రామ్మూర్తి నాయుడు నారా అర్జున్ నాయుడు అమ్మలమ్మ దంపతులకు రెండో కుమారుడు అయిన అయితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకుడు చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు, 2 పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు నటుడు రోహిత్, మరొకరు నారా గిరీష్ ఉండగా 1994 రామ్మూర్తి నాయుడు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చంద్రగిరి అసెంబ్లీ నుంచి కూడా సరే ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 1999 వరకు కూడా సరే ఆయన ప్రజలకు సేవలు అందించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే అనంతరం కూడా సరే ఆయన అనారోగ్యం కారణాలు కూడా రాజకీయాలు కూడా సరే దూరంగా ఉంటున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ప్రతి ఏటా కుటుంబ సభ్యులతో నారావారి పలికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడుతో రామ్మూర్తి నాయుడు వీళ్ళంతా కలిసి ఒక పండుగ వాతావరణం కూడా సరే జరుపుకున్న ప్రతి ఏటా కూడా సరే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఖర్జూర్ నాయుడు అమలమ్మ దంపతులు కూడా సరే వాళ్ళు నివాళులు అర్పించిన పరిస్థితి అనేది చాలా కొన్ని రామ్మూర్తి నాయుడికి అనారోగ్యం కారణం వల్ల కూడా సరే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంటే ఇటు తిరుపతి, ఇటు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలాంటి హాస్పిటల్లో కూడా సరే క్రమం తప్పకుండా ఆయన హాస్పిటల్లో కూడా చూపిస్తున్న పరిస్థితి అయితే ఏదైనప్పుడు కూడా సరే ఆయన మృతి చెందడంతో పాటు అటు రాజకీయాల్లో కానీ ఇట్లా ఒక మంచి నాయకుని కోల్పోయామంటూ కూడా సరే బాగా చిర వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే నారా చంద్రబాబు నాయుడు అంటే సోదరు ఏంటి రామ్మూర్తి నాయుడు కన్ను మూసిన సంగతి అయితే మధ్యాహ్నం ప్రకటించడంతో కూడా సరే అయితే గత కొద్ది రోజులు కూడా సరే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఏఐజీలో ఆసుపత్రి చికిత్స పొందుతూ కూడా సరే ఈ క్రమంలో ఆయన మృతి చెందిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే టాలీవుడ్ నారా రోహిత్ తండ్రి అయినటువంటి రామ్మూర్తి కన్ను మూసిన సంగతి కూడా మనకు తెలిసిన పరిస్థితి. అయితే శనివారం అయితే ఇవాళ అయితే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కూడా రానున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే అది ఆరోగ్యం క్షీణించిన సంగతి ఉంటే ఆయన అయితే పర్యటన కూడా సరే వాయిదా వేసుకొని ఆయన అయితే ఢిల్లీలో నాయుడు నేరుగా ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా సరే నేరుగా హైదరాబాద్ కి రానున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈ యొక్క సంఘటన తెలియడంతో అటు నారావారి కుటుంబంలో అటు దగ్గుబాటి కుటుంబంలో కూడా సరే తీవ్ర విషాదం అయితే అలుగుందని చెప్పుకోవచ్చు. చిన్ననాటి ఏదైతే నారాలో చిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి కనుక్కోవడానికి కూడా ఆయన అసెంబ్లీ నుంచి కూడా నేరుగా ఉటాగిన బయలుదేరాడు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల నుంచి కూడా సరే హాస్పిటల్లో ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఒక్కసారిగా కూడా సరే అక్కడ నారావారి దగ్గుబాటి కుటుంబ సభ్యుల్లో విషాదం స్థాయిలో అయితే అనుకున్నాయని మనం చాలా స్పష్టంగా అయితే తెలిసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే నారావారి పల్లెలో కూడా సరే విషాద ఛాయలు అనుకున్న, ఎందుకంటే నారావారి పల్లెలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి గతంలోనూ ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయన లేరు ఇంకా అనే విషయం తెలుసుకున్నటువంటి ప్రజలు కూడా సరే కన్నీరు మున్నీరైతున్న పరిస్థితి ప్రస్తుతం నారావారిపల్లిలో ఉంది. ఇప్పుడిప్పుడే ఒక్కరొక్కరుగా కూడా సరే స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఏదైతే పార్టీలకు అతీతంగా కూడా సరే అక్కడ నారావారిపల్లికి చేరుకునే పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన బ్యానర్లు కూడా సరే పోస్టర్లు వేసి కూడా సరే ఆయన అమరహ అంటూ కూడా సరే అక్కడ తీసుకెళ్లిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మొత్తం మీద ఇవాళ
చంద్రబాబు నాయుడు అక్కడ నేరుగా కూడా సరే ఏఐజీకి రావడం, అక్కడ ఆయన మృతదేహానికి కూడా సరే నివాళులు అర్పించే పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి కూడా రేపు ఈ మృతదేహాన్ని తరలించిన అనంతరం కూడా సరే నారావారిపల్లిలో ఆయన స్వగ్రామంలో కూడా సరే అక్కడ అంత్యక్రియలు చేసేదానికి కూడా అధికారులు కూడా సరే అన్ని ఏర్పాట్లు కూడా చేసేదానికి కూడా వాళ్ళకి ఇప్పటికే అధికారికంగా కూడా ఒక ఆదేశం వచ్చినట్టు కూడా చాలా స్పష్టంగా అయితే మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ గిరినాథ్ రెడ్డి.